యువనేత నారా లోకేష్ బాబు 24 నెలల్లో 23 లక్షలు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాం, 6 లక్షల పైల ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా ఇవ్వబోతున్నాం. యువతకి ఉపాధి కల్పిస్తున్నాం. ఉద్యోగాలు మీ దగ్గరకు వస్తాయి, మీరు వేరే దగ్గరికి పోక్కర్లేదు మీ ఊర్లో అని చెప్పాం. అది అక్షరాల చేసి చూపిస్తున్నాం. మీరే తిరుగుతున్నారు అన్ని ఊర్లకి. ఇప్పుడు మన ప్రెస్ మీట్ పిలిస్తే పోతున్నారు కదా, ఇంతకుముందు మీరు ఎగిరెగిరి పోతున్నారు రోడ్లల్లో, గుంటల్లో. ఈరోజు ఎలా పోతున్నారు రోడ్లల్లో? ఏ విలేజ్లో 82 మా కోవూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 82 పంచాయతీల్లో, అదే బుచ్చిలో, కోవూరులో ప్రతి దగ్గర పనిచేస్తాం. ఆ పనులు ఎవరు చేశారు? ఎమ్మెల్యేగా నేను చేయలే, నాయకులు చేశారు. నాయకులు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అక్కడున్న తెలుగుదేశం నాయకులు చేశారు. వాళ్ళు లబ్ధి పొందారు ఈరోజు. అలాగే ఇది మన నీటి సంఘ అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు? ఎంత బాగా కాలువలు దవ్వారు. నువ్వు ఎప్పుడైనా ఒక కాలువ దవ్వావా? అన్నిటికన్నా ముఖ్యంగా స్కూల్ ఓపెన్ చేసే టైంకి ఇప్పుడు ప్రతి స్కూలు ఎత్తుకుంటే దామరమడుగుల స్కూల్ 30 లక్షలతోటి బాగు చేసాం. అది ఎప్పటి నుంచో మూలబడిపోయింది. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అన్ని రాజపాలెంలో చేసాం, పడుగుపాడులో చేస్తున్నాం. ఇలాగ ప్రతి స్కూల్కి ఇప్పుడు సుమారు 20-30 స్కూళ్ళకి, ఒక్కొక్క స్కూల్కి 25 లక్షలు 30 లక్షలు పెట్టి మేము చేపిస్తున్నాం. అది కూడా ఎవరికి చెప్పలేదు ఇంకా, ఎందుకంటే ఇంకా మనము చేస్తున్నాం. కానీ అవన్నీ అయిపోయిన తర్వాతే అది మీకు అందరికీ ఒకసారి చూపిస్తాం ఎక్కడెక్కడ చేసామని చెప్పి. స్కూల్లో 50 లక్షలకి అన్ని స్కూల్స్లో బల్లలు ఇస్తున్నాం, సైకిల్స్ ఇస్తున్నాం. ఇలాంటి పనులు ఏ రోజైనా చేశారా మీరు? నెల్లూరు సిటీ మీరు చూస్తారా? రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు నారాయణ సార్ ఎలా తీసుకొస్తున్నారో చూసారా? మొత్తం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈరోజు పనులు జరుగుతున్నాయి. మీలాగా దోపిడీతనం జరగలే. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజుటికి మీరు దోచేసిన గ్రావెల్ గుంటలు, ఇసుక మేట్లు ఎత్తలేక దాంట్లో మనుషులు పడి చచ్చిపోతుంటే సొంత డబ్బులతో ఫెన్సింగ్లు కట్టించాం మేము. అలాంటి రాజకీయ నాయకులు మేము. మా గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. ఇంకా